కృపగల యేసయ్యాకి వెళ్ళేనని వందనం స్తోత్రం తండ్రి. గతకాలం అంతా కాచి కాపాడించి ఈ దినాన్ని బట్టి స్తోత్రం ప్రభువా. సజీలమై తండ్రి మిమ్మల్ని కొన్నాడి కనపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. మేమేమైనామో అది నీ ఉచితమైన గొప్ప ప్రభువా, నీ కృపను బట్టి స్తోత్రం తండ్రి. నేను ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క ఈ సంఘాన్ని ఆశీర్వదించండి ప్రభువా, సంఘ కాపులను ఆశీర్వదించండి. మేము మీ గురించి తెలుసుకొని ఉంటుండగా ప్రభువా, నిన్ను తండ్రి మేము తెలుసుకొని మిమ్మల్ని మేము మహింపరచాలని మమ్మల్ని ఆశీర్వదించండి. మా కుటుంబాన్ని, మా రక్త సంబంధికుల్ని, మా బిడ్డలను అందరినీ మీరే దయించి కాపాడండి. ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క చోటు ఉంటుండగా కృప చూపించి కాపాడండి. ఆత్మీయ మేలుతో ఆత్మీయానుసారమై నీ వాక్యానుసారమై జీవించాలని ఆశీర్వదించండి. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఇవేమో కలుగును గాక. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. లాస్ట్ వీక్ మనము జెనసిస్ 38 వరకు కంప్లీట్ అయిపోయింది. సో హౌ జోసెఫ్ వాస్ సెంట్ టు ఈజిప్ట్ అన్నది గత వారం మనం జ్ఞాపకం చేస్తున్నాం. సో వి బిగిన్ ది స్టోరీ అనగా ఈ జెనసిస్ లో యోసేపును ఎవరు తీసుకుని వెళ్ళారు అన్న దానికి ఇక్కడ 2 జాతులు మనకు కనబడుతున్నాయి, 2 రేసెస్ కనబడుతున్నాయి. దాని గురించి ఒకసారి ముందుకు మీకు చెప్తాను. మిద్యానీయులు అని ఒకసారి ఒక దగ్గర, అదే రీతిగా మరి ఇష్మాయిలీలు అని ఒక దగ్గర రాయబడి ఉంది. 37-36 ఒకసారి చూడండి. మిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పొతీఫరునకు అతని అమ్మివేసిరి. ఓకే, అండ్ దెన్ 39 మొదటి వచనంలో యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చిన ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజ సంరక్షక సేనాధిపతియు అయిన పొతీఫరు ఒక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇష్మాయిల్ యొద్ద అతన్ని కొనెను. ఈ 2 మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే, సో ఈ ఇష్మాయిల్ ఎవరు, మిద్యానీయులు ఎవరు? ఇష్మాయిలు మనకు బాగా తెలుసు. వారు ది చిల్డ్రన్ ఆఫ్ ఇష్మాయిల్. అబ్రహాము హాగర్కు పుట్టిన సంతానం ఇష్మాయిల్. దేవుడు ఆ ఇష్మాయిల్ సంతానాన్ని మరి దీవించాడు, ఎందుకంటే బికాస్ హీస్ ద సీడ్ ఆఫ్ అబ్రహాము సంతానం కాబట్టి ఇష్మాయిల్ వంశాన్ని కూడా దీవించాడు. అలాగే మిద్యానీయులు ఎవరు అంటే, అబ్రహాము షారాయి చనిపోయిన తర్వాత కెతూరాను మ్యారేజ్ చేసుకుంటాడు. ఆ కెతూరాను మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆ కెతూరా సంతానం మిద్యానీయులు. ఈ మిద్యానీయులు ఆనాటి కాలంలో మిద్యానీయులు ఇష్మాయేలీలు మరి వారు ట్రేడ్ లాయల్టీ వారికి ఉండేది, అనగా వ్యాపార సంబంధాలు వారికి ఉన్నాయి. కాబట్టి యోసేపుని తీసుకుని వెళ్ళింది మిద్యానీయులా లేకపోతే ఇష్మాయేలీలా అనే దానికి ఇద్దరు కూడా కలిసి వ్యాపార లావాదేవీలు చేస్తున్నారు. కాబట్టి మరి వారిద్దరు కూడా యోసేపును ఐగుప్తులు అమ్మడంలో పాలిభాగస్తులు కావచ్చు. సో ఇంకొక అవకాశం ఏంటంటే, వీరిద్దరు ట్రేడర్స్ కాబట్టి మిద్యానీయుల దగ్గర నుంచి ఎదోమీయులు కానీ, ఎదోమీయుల దగ్గర నుంచి ఇష్మాయిలు కానీ మధ్యలో ట్రాన్సిషన్ జరిగి ఉండవచ్చు. వస్తు మార్పిడి జరిగినట్టుగానే వ్యక్తి మార్పిడి కూడా జరిగి ఉండవచ్చు. ఆ రోజుల్లో మనము చిన్నగా ఉన్నప్పుడు, అనగా మనలో పెద్దవాళ్ళమైన మనము బాల్య వ్యవస్థలో ఉన్నప్పుడు ఈ వస్తు మార్పిడి ఉండేది. మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ మా అమ్మ బెల్లం కొనకరమ్మని చెప్పేసి జోబు నిండా వడ్లు వేసి పంపించేది. ఆ జోబు నిండా వడ్లు తీసుకెళ్ళి ఆ షాప్ లో ఇస్తే ఆ షాపులో ఆ వ్యాపారి ఆ వడ్లన్నీ తొక్కెట్లో వేసుకొని దానికి తగిన బెల్లం ఇచ్చేవాడు. కాబట్టి ఏ వస్తువు కొనాలన్నా కానీ కరెన్సీ ఉండేది కాదు, కాసులు ఉండేవి, లేకపోతే వస్తువులు ఉండేవి. మన దగ్గర ఉన్న వస్తువు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర వస్తువు మనం తెచ్చుకోవడం. ఆ రీతిగా
వారిద్దరి మధ్య వ్యాపార సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి వారిద్దరూ కూడా యోసేపును ఐగుప్తుకు అమ్మడంలో ఒక పాత్ర పోషించి ఉండే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో కమింగ్ టు ది ప్రజెంట్ టెక్స్ట్ 39వ అధ్యాయంలో యోసేపును ఐగుప్తులకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజ సంరక్షక సేనాధిపతియు అయిన పోతీఫర్ అనే ఒక ఐగుప్తుడీయుడు అక్కడికి అతని తీసుకుని వచ్చిన ఇస్మాయిల్ దగ్గర కొన్ని యెహోవా అతనికి యోసేపునకు తోడైండని కనుక అతడు ఆ ఇంట వర్ధిల్లుచు తన యజమానులకు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడైండని కనుక అతని చేసిన దేవుడు సఫలము చేసెను. సో ఇవన్నీ కూడా మనకు తెలిసిన స్టోరీయే. యోసేపు ఏ రీతిగా అమ్మబడ్డాడు, అక్కడ పోతీఫర్ కొనడం కానీ పోతీఫర్ భార్య అతన్ని శోధించడం కానీ ఈ విషయాలన్నీ మనకు స్పష్టంగా కనబడుతున్నాయి, మనకు తెలిసిన విషయాలు. ఇక్కడ గమనించాల్సిన ఒక కాంటెక్స్ట్ నేను గతంలో బాగా చెప్పేవాడిని. మనం టెక్స్ట్ డీల్ చేయాలంటే డెఫినెట్ గా వి నీడ్ టు గో టు ద కాంటెక్స్ట్. ఆ టెక్స్ట్ అర్థం కావాలంటే వి నీడ్ టు గో టు ద కాంటెక్స్ట్. సో యోసేపు నాకు కళలు వచ్చాయి. ఆ కళలో అతనికి కలిగిన దర్శనం ఏంటంటే నాయకత్వపు అనుభవం. ఆ రెండు దర్శనాలు కూడా యోసేపునకు ఏమని చూపించాయంటే యు ఆర్ గోయింగ్ టు బి ద లీడర్. నీ అన్నదమ్ములు నీ దగ్గర సాష్టాంగ పడతారు, ఈవెన్ నీ పేరెంట్స్ కూడా నీకు సరెండర్ అవుతారు. అది అతనికి కలిగిన డ్రీమ్. సో ఆ కళ నెరవేర్పునకు ఎదురు చూసిన యోసేపు జీవితంలో ఎక్కడ పెట్టబడ్డాడంటే హీ వాజ్ డ్రాప్డ్ ఇన్ ద పిట్. సో ఈరోజు టైటిల్ ఏంటంటే జోసెఫ్ కోలన్ ఫ్రమ్ పిట్ టు ప్రిజన్. ఫ్రమ్ పిట్ టు ప్రిజన్. జోసెఫ్ కోలన్ ఫ్రమ్ పిట్ టు ప్రిజన్. సో రాజుగా ఉండవలసిన దర్శనాన్ని పొందిన వ్యక్తి అన్నదమ్ముల చేత గుంటలో పడవేయబడి ఆ తర్వాత వారి చేతనే మరలా వెలుపలికి తీసుకుని వచ్చి అమ్మివేయబడితే వారు తీసుకుని వెళ్ళి ఐగుప్తీయునికి అమ్మారు. ఆ ఐగుప్తీ ఇంట్లో ఒక బానిసగా అనగా పరాయి దేశపు బానిసగా అతడు అమ్మబడతాడు. సో దేవుడు కలిగించిన దర్శనం ఏంటి అంటే రాజుగా లేకపోతే నాయకునిగా. యోసేపు జీవితంలో ప్రారంభం ఎలా అయింది? ఒక బానిసగా. చాలాసార్లు మనం కూడా ఒక భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటాం. ఆ ప్రణాళికల్లో వేసుకునే ప్రతి ప్రణాళిక ఉన్నతమైనదిగా ఉంటాయి. కానీ ఆ ఉన్నతమైనది చేరుకోవటానికి డైరెక్ట్ గా 5th ఫ్లోర్కి 6th ఫ్లోర్కి వెళ్ళం. డెఫినెట్ గా వీ హ్యావ్ టు స్టార్ట్ అఫ్రెష్ ఫ్రమ్ ది ఫస్ట్ స్టెప్ కదా. యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ది ఫస్ట్ స్టెప్. మొదటి మెట్టు ఎక్కకుండా 10వ అంతస్తుకి వెళ్ళలేదు. కాబట్టి యోసేపును దేవుడు దీవించడానికి ఆ నాయకత్వపు స్థాయికి తేవడానికి యోసేపు యొక్క ప్రారంభం ఎక్కడంటే గుంటలో. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అన్నంలో ఆ మార్పు వచ్చింది. గుంటలోంచి పైకి లేపబడ్డాడు. సో యోసేపు ఐగుప్తునికి పంపబడ్డం వెనుక దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి ఆ ప్రణాళికలో దేవుడు ప్రతి సందర్భంలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. మీరు ఆ వాక్య భాగాలు చదువుతుంటే పొతిఫర్ ఇంట్లో కానీ, చెరసాలలో కానీ, ఆ తర్వాత రాజమందిరంలో కానీ ప్రతి చోట ఈ మాట కనబడుతుంది. దేవుడు అతనికి తోడై ఉండని కనుక ఆ మనుషుడు అభివృద్ధి చెందెను. ఎవరి ఇంట్లో ఉంటే ఆ వ్యక్తి దీవించబడ్డాడు. పొతిఫర్ ఇంట్లో కానీ, లేకపోతే చెరసాలలో కానీ, అదే రాజమందిరంలో కానీ, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా స్పష్టంగా కనిపించిన ఒక అంశం ఏంటంటే when God is going to bless you, He always takes control of your situation, every situation, whether it is a critical situation or whether it is a happiest moment. దేవుడు నిన్ను తన ప్రణాళిక ప్రకారం హెచ్చించాలని భావించినప్పుడు ఆ హెచ్చింపుకు తగిన రీతిగా
ఒక నూతన ప్రారంభాన్ని ఇస్తాడు. ఆ నూతన ప్రారంభానికి నీవు ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడు ప్రతి పరిస్థితులు కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. హీ విల్ నెవర్ లీవ్ us. సో ఈ వాస్తవాన్ని మనము బ్యాక్ డ్రాప్ లో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ద పర్సన్ హూ లెడ్ జోసెఫ్ ఇంటూ ఈజిప్ట్ వాజ్ నన్ అదర్ దెన్ గాడ్. కాబట్టి ఆ దేవుడు తన ప్రామిస్ చొప్పున, తన వాగ్దానం చొప్పున, తాను అనుగ్రహించిన దర్శనము చొప్పున యోసేపునకు తోడుగా ఉన్నాడు. సో కొంత సమయము యోసేపును ప్రక్కన పెట్టి ఆ ఫ్యామిలీ గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోసేపు ఎవరికి అమ్మబడ్డాడు? పొతిఫర్కి అమ్మబడ్డాడు. పొతిఫర్ ఎవరు? ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజ సంరక్షక సేనాధిపతి. ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజ సంరక్షక సేనాధిపతి. అతని భార్య, ఆమె యోసేపును శోధించింది. ఇది క్లుప్తంగా అక్కడ విన్న కథ. సో ఈ ఇద్దరి గురించి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాజ సంరక్షక సేనాధిపతి అయిన పొతిఫర్ గురించి, అదే రీతిగా యోసేపును సెడ్యూస్ చేసినటువంటి ఆయన భార్య గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ఈ పొతిఫర్ ఆర్మీ చీఫ్ కాదు. ఆయన ఎవరంటే ఆయన ద చీఫ్ ఆఫ్ ది ప్యాలెస్, రాజమందిర సంరక్షకుడు. సో ఈ ఇద్దరికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఆ సేనాధిపతి దేశాన్ని కాపాడుతాడు. సేనాధిపతి యొక్క ఫండమెంటల్ బాధ్యత ఏంటంటే యుద్ధం చేయాలి, దేశాన్ని కాపాడాలి. అనగా దేశ సంరక్షకుడు సేనాధిపతి. వేరే ఇక్కడ రాయబడ్డటువంటి రాజ సంరక్షక సేనాధిపతి ఎవరంటే రాజు కుటుంబాన్ని కాపాడేవాడు. ఒకటే చెప్పాడు, ప్యాలెస్ గాడ్. హీ వాజ్ ది చీఫ్ ఆఫ్ ది ప్యాలెస్ గాడ్. సో ఈ విషయాన్ని మీరు జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మనకు అక్కడ జరిగే ఒక టెక్నికల్ క్రిటికల్ ఇష్యూ అక్కడే కనబడుతుంది, అతని ప్రొఫెషన్. సో సేనాధిపతి అనగా రాజ్యం యొక్క బాగోగులు చూస్తాడు, శత్రు సైన్యంతో పోరాడుతాడు. కానీ ఇక్కడ మరి రాజ సంరక్షక సేనాధిపతి రాజా కుటుంబాన్ని కాపాడువాడు. ఒక రాజుగారు మరొక రాజు మీద దండెత్తి వచ్చినప్పుడు ఆ యుద్ధంలో పరిపూర్ణమైన విజయం ఎప్పుడు సాధిస్తాడు అంటే, ఆ శత్రు రాజు వచ్చి ఆ రాజ కుటుంబాన్ని తన స్వాధీనంలోకి తీసుకున్నప్పుడు, ప్రత్యేకించి రాజుగారి భార్యలను తన వారిగా చేసుకున్నప్పుడు ఆ రాజుగారు ఓడిపోయినట్లుగా డిక్లేర్ చేయబడుతుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ విన్నింగ్ ద పీపుల్ ఆర్ ది నేషన్, ద విన్నింగ్ ద ప్యాలెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి సైన్యాధిపతి కన్నా చాలా ప్రాముఖ్యమైనగా రాజుగారి కుటుంబాన్ని కాపాడే బాధ్యత పొతిఫర్ మీద ఉంది. అనగా he was playing a definitely a leading role. రాజుగారి కుటుంబం అంతా కూడా తన చేతిలో, రాజుగారి కానీ రాణులు కానీ వారందరూ కూడా అతని చేతిలో ఉంటారు. సో పొతిఫర్ రాజ సంరక్షక సేనాధిపతి. కానీ ఈ సేనాధిపతిగా ఉండే వ్యక్తులను ఎవరిని నియమిస్తారు? రాజుగారి కుటుంబాన్ని, రాణులను, రాజకుమార్తెలను, వీరందరినీ కాపాడటానికి మరి హెడ్ గా ఉండే వ్యక్తి కానీ, లేకపోతే ప్యాలెస్ గార్డ్స్ కానీ అనగా అంతరంగంలో ఉండే కాపలాదారులు, వీళ్ళందరూ కానీ ఎవరు ఉంటారు అంటే వారిని అనగా వారికి ఒక మాట ఏంటంటే
వారు బలవంతముగా నపుంసకులుగా మార్చబడతారు. ఇంగ్లీష్ లో చెప్పాల్సి వస్తుంటే castrated to be eunuch. Castrated to be eunuch. సో బలవంతముగా వారు నపుంసకులుగా మార్చబడిన తర్వాతనే రాజమందిరములో వారిని ఉంచుతారు. ఎందుకంటే ఆ రాజమందిరములో రాణులకు కానీ రాజకుమార్తెలకు కానీ ఇతని ద్వారా కానీ ఇతని కాపలాదారులకు కానీ ఎటువంటి సమస్య రాకూడదు. ఎందుకంటే ఆనాడు ఒక్కొక్క రాజుకు కొన్ని వందల మంది వేల మంది రాణులు ఉంటారు. ఆ రాజుగారు అందరి దగ్గరికి వెళ్ళడు. వెళ్ళే అవకాశంగా రాజుగారి రాణుల సంఖ్య ఇట్స్ సంథింగ్ లైక్ ఎ ప్రెస్టీజియస్ ఇష్యూ. ఈ రాజుగారికి ఇన్ని వేల మంది, సొలొమోనుకి ఎంతమంది ఉన్నారండి కదా. సో కాబట్టి ఇట్ వాజ్ అ ప్రెస్టీజియస్ ఇష్యూ. ద హైయెస్ట్ వైఫ్స్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వైఫ్స్. కాబట్టి వారందరినీ తీసుకుని వెళ్ళి ప్యాలెస్ లో పెట్టినప్పుడు ఒక పురుషుణ్ణి అక్కడ పెడితే ఏమవుతుంది మనకు తెలుసు. అలాగని జన్మత నపుంసకులుగా పుట్టిన వారిని పెట్టాలి అంటే వారిలో ఆ యుద్ధ నైపుణ్యత కానీ లేకపోతే ఆ పౌరుషాలు కానీ ఉండవు. సో దే కెనాట్ గాడ్ ద క్వీన్స్ ఆర్ ప్రిన్సెస్. కాబట్టి బలవంతముగా వారిని నపుంసకులుగా మార్చి, మీకు బాగా అర్థం కావాలంటే బైబిల్లో ఉన్న ఒక ఎగ్జాంపుల్ ఎస్తేర్. ఎస్తేర్ ఎవరి స్వాధీనంలో ఉందండి? హేగే ఎవరు? నపుంసకుడు కదా. రాజుగారికి కాబోయే ఆ రాణులను సిద్ధం చేయడం కానీ, వారిని మేకప్ చేయడం కానీ, తయారు చేయడం కానీ, సౌందర్యంగా తీర్చిదిద్దడం కానీ ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయంటే హేగే వాజ్ ద ఇన్ఛార్జ్. అలాగే భారతదేశంలో రాజరిక వ్యవస్థ ఉన్నప్పుడు మనం చరిత్ర పుస్తకాలు చదువుతుంటాం. ఈ పర్షియన్ రాజులు, పర్షియన్లు పాలించారు కదా మన భారతదేశాన్ని. ఈ ఎస్తేరు, అహష్వేరోషు కూడా పర్షియన్. ఆ పర్షియన్ కింగ్స్ యొక్క ట్రెడిషన్ ఏంటంటే బలవంతంగా కొంతమందిని యవనస్తులు పట్టుకొచ్చి వారిని నపుంసకులుగా తయారు చేసి, సో అంటే అది పెద్ద ఇష్యూ కాదు. దే రిమూవ్ ద టెస్టికల్స్. సో ఆ రీతిగా బలవంతంగా నపుంసకులుగా చేయబడిన రాజ సంరక్షక సేనాధిపతి. సో అక్కడ ఆ స్టోరీ జరగటానికి రీజన్స్ నేను ది కాంటెక్స్ట్ బిహైండ్ ద కంటెంట్ నేను మీతో షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో కాబట్టి ఆ రాజుగారి ప్యాలెస్ లో తాను ఉన్నప్పటికీ he was castrated to be an eunuch. కాబట్టి అతని భార్య యోసేపును శోధించడం అన్నది అది ఆశ్చర్యపోయే విషయం కాదు. సో ఇక్కడ మనము గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, మరి ఇటువంటి యూనక్స్ కి భార్యలు ఉంటారా? మీరు నన్ను ప్రశ్నించడం కానీ నేనే ప్రశ్న వేస్తున్నాను, జవాబు చెప్తున్నా. ఇటువంటి యూనక్స్ కి భార్యలు ఉంటారా? భార్యలు ఉండే అవకాశం ఉందా? అసలు ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? సో ఈ ప్రశ్న కూడా పాసిబుల్ రీజన్స్. అదేంటంటే పొతిఫర్ భార్య అతని వివాహము చేసుకోవటానికి గల కారణాల్లో బహుశా ద రీజన్ నెంబర్ 1, వారికి వివాహమయ్యే సమయానికి ఆ పొతిఫర్ రాజ సంరక్షక సేనాధిపతిగా అపాయింట్ చేయబడి ఉండకపోవచ్చు. ఓకే, వారిద్దరి వివాహం జరిగే సమయానికి ఆ పొజిషన్, కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైన పొజిషన్. కాబట్టి రాజుగారి తర్వాత రాజమందిరములో
తన ఒక మంచి పొజిషన్ ఉంటాడు కాబట్టి ఆ రీతిగా కాస్ట్రేట్ చేయబట్టడానికి పొతిఫర్ బహుశా ఆ పదవి కోసం ఏమైనా చేస్తారు కదా, పదవి కోసం తను తాను ఆ రీతిగా సమర్పించుకుని ఉండవచ్చు అన్నది ఒక పాయింట్. ద సెకండ్ పాయింట్ ఏంటంటే కొన్నిసార్లు ఆ ప్రెస్టీజియస్ ఇష్యూ, ఆ స్థాయిలో ఉన్న వాడిని వివాహం చేసుకుంటే ఆ చేసుకున్న స్త్రీ యొక్క స్థాయి పెరుగుతుంది, స్థితి పెరుగుతుంది, సోషల్ స్టేటస్ కానీ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ పెరుగుతుంది. కాబట్టి అతడు గెలిచినప్పటికీ కూడా ఆమె వివాహం చేసుకునే అవకాశం ఉంది. సో మన ఇండియన్ కాంటెక్స్ట్ లో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. తరచుగా అప్పుడప్పుడు మనకు పేపర్లో కనిపించే ఒక వార్త ఏంటంటే అరబ్ షేకులు వచ్చి హైదరాబాద్ లో నిరుపేదైన కుటుంబాలను టార్గెట్ చేసి యవ్వనస్తులైన వారి పిల్లల్ని, కుమార్తెలను, మైనర్స్ ని కూడా తీసుకుని వెళ్తుంటారు. వాడికి ఆల్రెడీ అప్పటికే 5-6 భార్యలు ఉంటారు. వాడికి పళ్ళు కూడా రాలిపోయి ఉంటాయి. కానీ వాడు వచ్చి హైదరాబాద్ లో ఎంతో కొంత చెల్లించి తీసుకుని పోయి ట్రెడిషన్ కానీ అప్పుడప్పుడు పోలీసులు పట్టుకోవడం కానీ మనకు కనబడుతుంది. దానికి కారణం ఏంటంటే ఆ పేరెంట్స్ యొక్క పావర్టీ, ఆ పేదరికాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం. కాబట్టి తమ కుమార్తె ఏమైనా పర్లేదు, ఈమెను అతనితో పంపిస్తే ఆమె ద్వారా వచ్చే ఆదాయం ద్వారా మేము బ్రతకొచ్చు, లేకపోతే మా మిగతా బిడ్డలకు పెళ్లిళ్ళు చేయొచ్చు అన్నది. అలాగే ఈ వృద్ధుడు కూడా ఎందుకు తీసుకుని వెళ్తుంటే ఇట్ వాజ్ సంథింగ్ లైక్ ఎ ప్రెస్టీజ్. ఆ పేదరికంలో, ఆ ముసలితనంలో వాడికి పరిచయం జరిగించడానికి, కాళ్ళు పట్టడానికి, ఒళ్ళు పట్టడానికి, ఒక మాటలో చెప్పాలంటే. సో దట్ వాస్ ద ట్రెడిషన్ అమాంగ్ ది అరేబియన్ కంట్రీస్. ఈ పర్షియన్స్ ఎవరంటే వాళ్ళే. సో దట్ మే బి వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ దట్ ఉమెన్ టు మ్యారీ Potiphar, even after knowing the fact that he was incapable. సో ఇటువంటి పరిస్థితులలో మరి వారి మధ్యలోనికి, ఆ కుటుంబంలోనికి యోసేపు పంపబడ్డాడు. యోసేపు పంపబడ్డ తర్వాత అక్కడ యోసేపు గురించి ఒక మాట ఉంది. అదేంటంటే 6వ వచనం చూడండి, 39:6. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తిండి తప్ప తనకేమి ఉన్నదో లేదో విచారించువాడు కాదు. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను అనే మాట అక్కడ యోసేపు గురించి వ్రాయబడి ఉంది. మరి సుందరుడు, రూపవంతుడై ఉన్నాడు అంటే మరి యోసేపు ఎవరి కుమారుడు చెప్పండి? రాహేలు కుమారుడు. రాహేలును యాకోబు అధికంగా ప్రేమించడానికి గల కారణం ఏంటి? షీ వాజ్ బ్యూటిఫుల్ కదా. లేయాతో పోలిస్తే లేయా గురించి జబ్బు కళ్ళదన్నాడు. రాహేలు రూపవతియు సుందరవతి అయి ఉన్నది కాబట్టి ఆ బ్యూటిఫుల్ ఉమెన్ గేవ్ బర్త్ టు ఏ బ్యూటిఫుల్ సన్. సో యోసేపు అందంగా ఉండటానికి, లేకపోతే శరీర సౌష్ఠం కలిగిన వాడుగా మంచి పర్సనాలిటీతో ఉండటానికి గల కారణాల్లో అనగా 17 సంవత్సరాల వయసులో కలలు కన్నాడు. బహుశా ఈ ప్రాసెస్ జరిగే సమయానికి 19-20 సంవత్సరాలు వయసు వచ్చి ఉండవచ్చు. కాబట్టి మరి అతని శోధించడానికి, ప్రయత్నం చేయడానికి ఒక అవకాశం కనిపించింది. అలాగే రెండవ రీజన్ వై ఆమె యోసేపునే ఎందుకు శోధించింది? కారణం ఏంటంటే ఆమె ఇంట్లో ఉన్నటువంటి మిగతా పని వారందరూ కూడా ఐగుప్తీయులు.
యోసేపుకు వెనక ముందు ఎవరు లేరు. కాబట్టి ఐగుప్తీల ద్వారా ఏదైనా తన కోరిక తీర్చుకుంటే దట్ విల్ గో వైరల్ ఇన్ టు ది కమ్యూనిటీ ఆఫ్ ది ఈజిప్షియన్స్. చెడ్డ పేరు వస్తుంది, ఆ నోట ఈ నోట ప్రాకిపోతుంది. అదే యోసేపు అయితే ఒక బానిస, చెప్పినట్లు వినాలి, అతనికి వెనక ముందు ఎవరు లేరు, అతని ద్వారా ఏమి జరిగించినా ఆ రహస్యం బయటికి పొక్కదు. బయటికి పొక్కితే ఏమవుతుంది? ప్రెస్టేజ్ కోసం యోసేపునే చంపేస్తారు. సో ఈ కాంటెక్స్ట్ మీరు ఒకసారి, ఈ ఫ్యామిలీని ఒకసారి మనము, నేను చెప్పిన ఈ మాటల దృక్పథంలో ఈ డ్రామా అనగా పోతీఫర్ భార్య యోసేపును శోధించడం వెనక ఆ రీజన్స్ ఒకసారి గమనిస్తే, పోతీఫర్ ఎటువంటి వాడు, ఆయన్ను ఆమె ఎందుకు చేసుకుని ఉండవచ్చు, అలాగే అక్కడ ఉండే అనేక మంది పనివారులో యోసేపును మాత్రమే శోధించడానికి గల కారణాలు ఏంటి. సో ఇవన్నీ కూడా మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. సో అక్కడ ఆ ఇష్యూలోనికి మనం వస్తే 3వ వచనం నుంచి కొంత నేను చదువుతాను, 8 వరకు. యెహోవా అతనికి తోడైండననియు, అతడు చేసినంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగిన కనుక అతని యుద్ధ పరిచర్య చేయువాడు ఆయన. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించి, అతడు తన ఇంటి మీద తన కలిగినంతయు మంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆస్వాదించాడు. యెహోవా ఆశీర్వాదం ఇంట్లోనేమి పొలములోనేమి అతని కలిగిన సమస్తం మీద ఉండేది. అతడు తనకు కలిగినంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకు ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు కాదు. యోసేపు రూపవంతుడు సుందరుడైనను. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పిన. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశములో తన ఇంటిలో ఏమి ఉన్నదో ఎరగదు, ఆ ఇంటిలో నాకన్నా పైవాడు ఎవడనూ లేడు, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగించకుండా లేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందని తన యజమానుని భార్యతో మాట్లాడను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుందని కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. సో ఇక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోసేపు ఆ గృహంలో ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని దీవించాడు, ఆ ఇంటి అతన్ని. కాబట్టి ఆ యజమాని యొక్క మెయిన్ కాన్సన్ట్రేషన్, అతని యజమాని యొక్క మెయిన్ కాన్సన్ట్రేషన్ తన ఇంటి మీద కాకుండా రాజ కుటుంబ పరిరక్షణ విషయంలో ఎక్కువ శ్రద్ధ వహించాడు. తన ఇంటి వారి బాగోగుల నిమిత్తం పట్టించుకునేవాడు కాదు. కేవలం ఆహారం కొరకు, ఆహారం విషయంలో యోసేపు ఈరోజు ఏం కూరలు చేసావయ్యా వడ్డించు అని అడగడం తప్ప పై విచారణకర్తగా హీ వాస్ బికమ్ ఎన్ హెడ్ ఓవర్ ది హౌస్ హోల్డ్ ఆఫ్ ది పోతీఫర్. పోతీఫర్ కుటుంబం మొత్తం కూడా ఆ పనివారు కానీ, అతనికి వచ్చే పంటలు కానీ, లేకపోతే ఆదాయాలు కానీ, ఇవన్నీ కూడా యోసేపు యొక్క పరిరక్షణలో కొనసాగుతున్నాయి. సో ఒక విధంగా చెప్పాలంటే జోసెఫ్ వాజ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇన్ ప్లేస్ ఆఫ్ పోతీఫర్. ఎందుకంటే పోతీఫర్ తన బాధ్యత, కుటుంబ బాధ్యత నిర్వహణలో విఫలమవడం కానీ, లేకపోతే సామర్థ్యత లేని వాడుగా ఉండడం కానీ ఏమీ పట్టించుకునేవాడు కాదు. ఏమి వస్తుందో ఏమి పోతుందో పట్టించుకునేవాడు కాదు. కాబట్టి ఆమె యోసేపును మరి ఆమె సెడ్యూస్ చేసినట్లుగా మనము గమనించవచ్చు. ఎందుకంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఫర్ us టు డూ ద ఈవిల్ విత్ జోసెఫ్. ఎందుకంటే ఇందాక చెప్పారు కదా, ఐగుప్తీలతో పాపం చేస్తే అది ఐగుప్తులో ఆయన నోట ఈ నోట ప్రచారం అయిపోతుంది, తన భర్తకు కానీ మిగతా వారికి తెలుస్తుంది.
కానీ ఇతడు బానిస కాబట్టి ఇతని ద్వారా ఏ కమ్యూనికేషన్ బయటికి వెళ్ళదు, ఇతనికి ఎవరు ముందు వెనక లేరు. సో ఈ స్టోరీలో యోసేపును ప్రతిరోజు కూడా ఆమె శోధిస్తుంది అని ఇక్కడ రాయబడ్డ మాట గమనిస్తుంటే ఇట్ వాస్ అ ఎవ్రీడే ఆస్పెక్ట్, లేకపోతే ఎవ్రీడే టెంప్టేషన్ ఫర్ జోసెఫ్. ప్రతి దినము కూడా ఈ టెంప్టేషన్ జరుగుతున్నట్టుగా మనం గమనించవచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని మనం రెండు విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి ఏంటంటే పాపము అనేది ఒకనాటి సంఘటన కాదు, ఏదో పొరపాటులో ఎమోషనల్ గా ఏదో తప్పు చేశామని కాదు. పాపం అనే ఊబి ఆ ఊబిలో నువ్వు చేరేంత వరకు శోధిస్తూనే ఉంటుంది. పాపం అనగా ఈవిల్ హ్యాస్ ఎ గ్రేట్ పవర్. ఇట్ విల్ నెవర్ లీవ్ us until it grabs us into its temptation. సో ఈ మధ్య కాలంలో నేను యాకోబు పత్రిక గురించి జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఈ టెంప్టేషన్ గురించి రెండు మాటలు చెప్పాను. పైరస్మోస్ అనే గ్రీక్ వర్డ్ యొక్క భావంలో రెండు పదాలు కనబడతాయి, ఒకటేమో శోధన, మరొకటి పరీక్ష. సో పొతిఫర్ ఇంట్లో యోసేపుకు రెండు జరుగుతున్నాయి. ఒకవైపు పొతిఫర్ భార్య అతన్ని శోధిస్తుంది, ప్రతిదినము శోధిస్తుంది. మరొక వైపు ప్రతిదినము దేవుడు పరీక్షిస్తున్నాడు. యోసేపు యొక్క విశ్వాసాన్ని బట్టి, నీతిమంతం గురించి, అటువంటి శోధనలో యవనస్తుడైన వాడు మరి పడకుండా ఉండటానికి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఒకటి, దేవుడు అతన్ని పరీక్షిస్తున్నాడు. సో యోసేపు పాపము చేయకుండా ఉండటానికి, అనగా ఆ స్త్రీతో పాపము చేయకుండా ఉండటానికి యోసేపు చెప్పిన కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆ కాలానికి అనగా యోసేపు ఐగుప్తులో బానిసగా అమ్మబడే సమయానికి ధర్మశాస్త్రం లేదు. మోషే కాలంలో ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? వ్యభిచారం తప్పని చెప్పింది, పరాయి స్త్రీని మోహించకూడదని చెప్పింది. కానీ యోసేపు కాలానికి ధర్మశాస్త్రం ఉందా? సో ఇది తప్పు, ఇది ఒప్పు అని యోసేపుకు చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? వాజ్ దేర్ ఎనీ లా దట్ మేక్స్ జోసెఫ్ టు కంట్రోల్ హిమ్సెల్ఫ్? లేదు. అక్కడ ఒక బానిస అంతే, యజమాని ఏది చెప్తే అది చేయాలి. కాబట్టి యోసేపుకు ధర్మశాస్త్రము అనే ఒక దేవుని ఆజ్ఞ ఉంది కాబట్టి ఆ తప్పు నేను చేయను అని చెప్పడానికి ధర్మశాస్త్రం అందుబాటులో లేదు, అప్పటికి రాలేదు. అట్ ద సేమ్ టైం అతనికి చెప్పటానికి అతని పెద్దలు, తల్లిదండ్రులు కూడా లేరు. అతను తన బాధను వ్యక్తపరచుకోవడానికి తనకు అండగా తన చుట్టుపక్కల కూడా ఎవరు లేరు. ఎంత శోధన వచ్చినప్పటికీ ఈ నీడ్ టు కంట్రోల్ హిమ్సెల్ఫ్ బై హిజ్ ఓన్ సెల్ఫ్. తనకు తానే ఆ శోధన జయించాలి. అర్థం చేసుకోవాలి. ఈ మూడు క్యారెక్టర్స్ యొక్క సిచ్యుయేషన్ నేను చెప్తున్నా. జోసెఫ్ ఎంతటి సిచ్యుయేషన్ లో ఉన్నాడంటే, తప్పు చేయకూడదని ఏ ధర్మశాస్త్రం అతనికి బోధించడానికి అప్పటికి ధర్మశాస్త్రం లేదు. ఇది తప్పు, ఇది ఒప్పు. మీకు ఇంకా బాగా లోతుకు వెళ్ళాల్సి ఉంటే, ఈ యోసేపు ఈ శోధనలో పడకముందు, నేను గత వారాల్లో జ్ఞాపకం చేశాను, తన అన్నల చరిత్రలు, తన అన్నలు చరిత్రలు. సో యూదా తామారుతో చేసిన విషయాలు, రూబేను తన పినతల్లి దారితో పోయిన విషయాలు. సో దెర్ వాజ్ అన్ అనెథికల్ సర్కమ్స్టాన్సెస్. పోతిఫర్ నపుంసకుడు, పోతిఫర్ భార్య అతన్ని కోరుకుంది. బానిస కాబట్టి అతనికి వేరే ఆప్షన్ లేదు కాబట్టి యజమానురాలు ఏం చెప్తే అది చేయాలి. సో దెర్ వాజ్ నో అదర్ ఆప్షన్. మరి యోసేపు పలికిన ఆ మాట జ్ఞాపకం చేసుకుంటే 9వ వచనం చూడండి.
నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని. ఎవరికి విరోధముగా అండి? ఎవరికి విరోధముగా? దేవునికి విరోధముగా. నా యజమానికి విరోధముగా, లేకపోతే ఈ దేశానికి విరోధముగా, లేకపోతే యజమాని కుటుంబానికి విరోధముగా కాదు, దేవునికి విరోధముగా. దేవునికి విరోధముగా. సో ఇక్కడ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ జోసెఫ్ ఇస్ వెరీ మచ్ రివీల్డ్. యోసేపు యొక్క వ్యక్తిత్వం, దేవుని పట్ల భయము. ధర్మశాస్త్రం వచ్చి ఇది చేయొద్దు, ఇది చేయమని చెప్పిన ఆ ధర్మశాస్త్రం అనేది వాడుకలోకి రాకముందే, దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని ఇవ్వకముందే దేవుని పట్ల భయభక్తులు కలిగిన జీవితం. దేవునికి విరోధముగా నేను ఎట్లా పాపం చేస్తాను? దావీదు 51వ కీర్తనలో అంటాడు, బత్షెబా విషయంలో పాపం చేసినప్పుడు, ప్రభువా కేవలం నీకే విరోధముగా పాపము చేశాను. తప్పు చేసింది ఉరియా విషయంలో, బత్షెబా విషయంలో. అక్కడ ప్రార్థన చేసినప్పుడు కేవలం నీకు విరోధముగా నేను పాపము చేశాను. సో యోసేపు ఆ టెంప్టేషన్ కి లోను కాకపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుని పట్ల ఆయనకు భయభక్తులు ఉన్నాయి కాబట్టి, దేవుడు దీనిని మరి సహించడు కాబట్టి, ఆ సాతాను అనుగ్రహించిన శోధనలో పడకుండా దేవుడు అనుగ్రహించిన పరీక్షలో అతను విజయాన్ని సాధించి ఆ తర్వాత మనము స్టోరీలోనికి వెళ్తే, ఒక రోజు ఆమె యోసేపుని పట్టుకుంటుంది. ఆయన ఆ వస్త్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, పారిపోయిన తర్వాత 13వ వచనం చూడండి. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకుని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనించవలని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి నేను బిగ్గరగా కేక వేయటం వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడని వారితో చెప్పి తన యజమానుడు ఇంటికి వచ్చు వరకు అతని వస్త్రము తన యొద్ద ఉంచుకొనెను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పారు. సో యోసేపు పారిపోయినప్పుడు తన పై వస్త్రాన్ని ఆమె లాక్కొని తన దగ్గర ఉంచుకుని, ఆమె పలికిన ఆ మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమని చేసిందంటే, తన ఇంటి వారందరినీ పిలిచింది. యోసేపు తప్ప ఆ ఇంట్లో ఉన్న వారందరూ ఎవరు? ఐగుప్తీయులు కదండి. వారిని పిలిచి ఏమంటుంది? చూడడి, మనలను ఎగతాళి చేటుకు ఒక హెబ్రీని మన యొద్దకు ఇతను తెచ్చి ఉన్నాడు. ఎవరు తెచ్చారు? పొతిఫర్ తెచ్చారు. సో ఫండమెంటల్ కంప్లైంట్ ఎవరి మీద? పొతిఫర్ మీద కదండి. మనల్ని ఎగతాళి చేయడానికి ఒక హెబ్రీని తెచ్చారు. ఇక్కడ మనం గ్రహించాల్సిన ఒక విషయం ఏంటంటే, తన భార్యను ఒక దాసుడు, ఒక బానిస, తన చేత కొనబడిన బానిస బలత్కారం చూచాడు అన్నప్పుడు, మరి అతనికి కోపముతో మండిపడ్డప్పుడు న్యాచురల్ గా తాను చేయాల్సిన పని ఏంటంటే ఆ బానిసను చంపివేయాలి. ఎందుకంటే బానిస హిస్ ప్రాపర్టీ, ఆ దేశ పౌరుడు కాదు, లేకపోతే ఆ దేశానికి సంబంధించిన ఏ రిలేషన్ కాదు. తాను డబ్బులిచ్చి కొనుక్కున్న బానిస. ఆనాటి కాలంలో బానిసల విలువ ఏంటంటే, ఈవెన్ యేసు ప్రభు వారి కాలంలో కూడా బానిసను ఎలా చేసేవాళ్ళంటే, డబ్బులిచ్చి కొనుక్కొని వారితో అవసరం ఉన్నంత వరకు, వారికి శక్తి సామర్థ్యం ఉన్నంత వరకు కూడా వారిని బానిసలుగా వాడుకొని, వారితో ఉపయోగం లేనప్పుడు సంతలోనికి తీసుకుని వచ్చి మెడలో ఒక రింగ్ చైన్ కట్టి సంతలో కూర్చుండబెట్టేవాడు. సో నాకు ఈ బానిస అక్కర్లేదు,
ఈ బానిసని నేను అమ్ముతున్నానని మెడలో ప్రైస్ పెడితే ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు కొనుక్కొని వెళ్తారు. కాబట్టి ఒక బానిసత్వంలోంచి మరొకరి బానిసత్వంలోనికి తాను వెళ్తాడు తప్ప బానిస యొక్క స్థితిగతులు మారవు. సో బానిస వాజ్ అన్ అబ్సల్యూట్ ప్రాపర్టీ ఆఫ్ హిస్ ఓనర్. కాబట్టి అతన్ని చంపినా, నరికినా, ముక్కలు చేసినా, ఏం చేసినా కానీ ఎవరు అడగరు. అది ఆ దేశపు నేరం కూడా కాదు. మరి తన సొంత భార్య పట్ల ఈ రీతిగా ప్రవర్తించాడన్న విషయం తెలిసినప్పుడు ఆ పొతిఫర్ తప్పనిసరిగా యోసేపును చంపాలి. ఎందుకంటే కోపపడి అనే మాట వాడబడి, కానీ చంపలేదు, చెరసాల అధిపతికి అప్పగించాడు. ఇక్కడ గమనించాల్సిన వాస్తవం ఏంటంటే పొతిఫరుకు వచ్చిన కోపము యోసేపు మీద కాదు, తన భార్య మీద, ఆ భార్య చేసిన అల్లరి మీద, తన ప్రెస్టేజ్కి భంగం కలిగే రీతిగా పనివారందరిని పిలిపించి అది 4 గోడల మధ్య జరిగిన రహస్యమైనప్పుడు భర్తకు చాటుగా ఇట్లా చేశాడండి అని చెప్పడానికి బదులుగా అందరినీ పిలిచి అల్లరి చేసి ఒక గ్రూపును తయారు చేసుకుని భర్త వచ్చేసరికి అందరూ తలా ఒక మాట చెప్పి ఒక పబ్లిక్ ఇష్యూ అయిపోయింది. ఒక పబ్లిక్ టాక్ అయిపోయింది. సో రాజుగారి మందిరంలో ఒక హైయెస్ట్ పొజిషన్ ఉన్న వ్యక్తి గురించి ప్రజల్లో ఒక హీనమైన టాక్ బయటికి వెళ్తే ఏమవుతుంది చెప్పండి? కాబట్టి he was angry over his wife's attitude. అతని భార్య యొక్క యాటిట్యూడ్ బట్టి కోపపడ్డాడు. అందుకే యోసేపును చంపలేదు. ఆ తర్వాత యోసేపును చంపకుండా ఎక్కడికి పంపించాడు అంటే అక్కడ రాయబడ్డ మాట, అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధించబడు చెరసాలలో వేయించెను, అక్కడ అతడు చెరసాలలో ఉంచబడను. సో యోసేపును బంధించి ఎక్కడ ఉంచాడు అంటే ఒక సామాన్య నేరస్తులు ఉంచబడిన చెరసాలలో ఉంచబడలేదు. ఎక్కడ ఉంచాడు? రాజు ఖైదీలు బంధించబడి చెరసాలగా ఒక రాజుగారి ప్రిజనర్. రాజా మందిరంలో ఎవరైనా నేరం చేస్తే ఆ నేరం చేసే వారిని అక్కడ ఉంచుతారు, మిగతా ఖైదీలతో కాకుండా. అందుకే ఆ తర్వాత వాక్య భాగంలో కప్ బేరర్ కానీ లేకపోతే బేకర్ కానీ వారిద్దరూ ఆ చెరసాలలో ఉంచబడతారు. రాజుగారి మందిరంలో తప్పు చేసిన ఆ ఇద్దరిని కూడా ఆ చెరసాలలో ఉంచబడతారు. ఎందుకంటే ఇట్ వాజ్ అ ప్రిజన్ ఫర్ ద పీపుల్ హూ సిన్డ్ అగైన్స్ ది ప్యాలెస్. సో రాజుగారి ప్యాలెస్ యొక్క ఖైదీలు అనగానే ఇమీడియట్ గా వాళ్ళు ఎవరి స్వాధీనంలో ఉంటారు చెప్పండి? పొతిఫర్ స్వాధీనంలో ఉంటారు. ఎందుకంటే పొతిఫర్ ఎవరు? రాజ సంరక్షక అధిపతి. సో యోసేపు ఎవరి స్వాధీనంలోకి వెళ్ళాడంటే అతడు తన దగ్గర నుంచి, తన భార్య దగ్గర నుంచి అతన్ని తప్పించి తీసుకుని వెళ్ళి తన స్వాధీనంలో ఉన్నటువంటి చెరసాల, ఆ చెరసాల అధిపతిని, కస్టోడియన్ని పిలిచి ఇదిగో నీ దగ్గర పంపిస్తున్నాను అని చెప్పడాన్ని బట్టి బహుశా ఆ చెరసాల అధిపతి పోతిఫర్ బహుశా రికమెండ్ చేసి ఉండవచ్చేమో. అందుకే చెరసాల అధిపతి కూడా ఏం చేశాడు? చెరసాలలో మిగతా ఖైదీల మీద అధికారిగా చేస్తాడు. మిగతా ఖైదీల మీద కూడా విచారణకర్తగా యోసేపు నియమించబడతాడు. హిస్ పొజిషన్ వాజ్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ ది ఒరిజినల్ ప్రిజనర్స్. సామాన్య ఖైదీలుగా ఉన్న వారి పరిస్థితికి లేదు. సో అక్కడ ఎక్కడ ఉంచబడ్డాడు అన్న దానికి ఒక్కసారి 40వ అధ్యాయం 14వ వచనం చూడండి. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి
ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఆ పానదాయకుడ అధిపతులు, భక్ష్యకారుల అధిపతులు వారిద్దరు తప్పు చేసినప్పుడు, వారిద్దరు చెరసాల్లో వేయబడ్డప్పుడు, వారి కలలు భావాన్ని తాను చెప్పినప్పుడు, ఆ తర్వాత యోసేపు చెప్తున్న మాట అంటే, నన్ను అనగా రాజు దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు, నిన్ను కరుణించినప్పుడు ఈ ఇంటిలో నుంచి నన్ను తప్పించు. ఏ ఇంటిలో నుంచి? ఇంట్లో ఉన్నాడా, చెరసాల్లో ఉన్నాడా? యోసేపు ఇంట్లో ఉన్నాడా, చెరసాల్లో ఉన్నాడా? చెరసాల్లో ఉన్నారు. చెరసాల్లో ఉన్నాడు. కానీ చెరసాల అధిపతికి ఆ యోసేపు పట్ల కలిగిన ఆ గుడ్ ర్యాపోర్ట్ బట్టి కానీ, ఇమేజ్ బట్టి కానీ, క్యారెక్టర్ బట్టి కానీ ఆయన ఏం చేశాడంటే చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ తన చేతిలో పెట్టి he has an access even to go to the house of the prison owner, prison leader. కాబట్టి మిగతా ఖైదీల వలె బంధించబడి లేకపోతే బానిసలను ఏ రీతిగా బంధిస్తారో ఆ రీతిగా బంధించబడ్డవాడు కాదు. కానీ అతను ఆ రీతిగా ఆ స్థితిలోనికి, అందుకే అక్కడ రాబడ్డ మాట, అతడు చేయనది యావత్తు యెహోవా సఫలము చేసిన, యెహోవా అతనికి తోడై ఉండేను. సో ఇక్కడ గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, ఫ్రమ్ ద డే వన్ హీ వాస్ బ్రాట్ అప్ ఫ్రమ్ ది పిట్. ఆ గుంటలో నుంచి యోసేపు బయటికి తేబడిన ఆ క్షణము నుండి యోసేపు ఆ పొతిఫర్ ఇంటికి రావడం కానీ, అతడు శోధించబడ్డం కానీ, ధర్మశాస్త్ర విధి విధానాలు తెలియకపోయినప్పటికీ తప్పు చేయకుండా ఉండటానికి కానీ, ఆ తర్వాత చెరసాలలోనికి వెళ్ళడం కానీ, అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో ఒక మాట చక్కగా వ్రాయబడింది, దేవుడని యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడని యెహోవా అతనికి తోడై ఉన్నాడు. సో ఇక్కడ గ్రహించాల్సిన ఫండమెంటల్ ట్రూత్ ఏంటంటే, ద రీజన్ వై Joseph could not tempt himself for the seduction, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి. దేవుడు తోడుగా ఉంటే తప్పు చేయడు, పాపము చేయడు. ఆమె చేత శోధించబడ్డప్పటికీ కూడా యోసేపు ఆమె శోధనలో పడకపోవటానికి గల కారణం అంటే, యోసేపుకు ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి, దేవుడు అతనితో కూడా ఉన్నాడు కాబట్టి, దేవుని భయం అతనికి ఉంది కాబట్టి, మరి పొతిఫర్ ఇంట్లో కానీ, చెరసాలలో కానీ, ఆ తర్వాత కాలంలో రాజమందిరంలో కానీ, రాజుగారి దగ్గర కానీ, ప్రతి చోట దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. సో క్లుప్తంగా 40వ అధ్యాయంలోని ఈ కథ గురించి కూడా చెప్తాను. రాజుగారి మందిరంలో నుంచి ఇద్దరు, ఒకడు పానదాయకుడును, రెండవవాడు భక్ష్యకారుడును, తన ప్రభు అయిన ఐగుప్తు రాజుల తప్పు చేసి కనుక ఫరో పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి అయిన ఆ ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాల్లో ఉంచడానికి రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించారు. రాజ సంరక్షక సేనాధిపతి ఎవరండి? పొతిఫర్ కదా. పొతిఫర్కి అప్పగిస్తే అది యోసేపు బంధించబడిన స్థలం. రాజుగారి ఇద్దరిని ఎవరికి అప్పగించాడు? పొతిఫర్కి అప్పగించాడు. ఆ స్థలం ఏంటి? యోసేపు బంధించబడిన స్థలం. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేశాడు. సో పొతిఫర్ యొక్క కంట్రోల్ ఇంకా ఉంది. చెరసాలలో ఉన్నప్పటికీ కూడా పొతిఫర్ మరి దేవుని చేత దీవించబడిన అనుభవాలు కానీ, యోసేపు యొక్క నమ్మకత్వం కానీ, ఇవన్నీ కూడా ద పాజిటివ్ ఎలిమెంట్స్ ఇన్ ద లైఫ్ అండ్ టెస్టిమనీ ఆఫ్ జోసెఫ్. కాబట్టి పొతిఫర్ వదిలిపెట్టలేదు. సో ఇద్దరికి కళలు వచ్చాయి. ఆ కళలు వచ్చి కళల భావాన్ని వారు చెప్పుకోలేక వారిద్దరు దిగులు పడుతున్నప్పుడు యోసేపే స్వయంగా వచ్చి వారితో మాట్లాడతాడు. 40వ అధ్యాయము 8వ వచనం చూడండి. మేము కలలు గంటిమి, వాటి భావము చెప్పగల వారెవరు లేరని అతను త్వరగా యోసేపు వారిని చూచి
భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళను నాకు వివరించి చెప్పుడనను. కళల భావం ఎవరు చెప్పాలండి? దేవుని ఆధీనమే కదా, కానీ నాకు చెప్పండి అంటాడు. అంటే అర్థం ఏంటి? జోసెఫ్ హ్యాస్ ఎ కాన్ఫిడెన్స్ దట్ గాడ్ వాజ్ విత్ హిమ్, అండ్ దేవుడు తప్పక సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని సహాయం పొందడానికి ఇది ఒక మార్గము అన్న వాస్తవాన్ని మరి యోసేపు ఎన్నుకొని నాకు కళల భావం చెప్పండి అని, కళలు చెప్పండి అంటే భావం ఎవరు చెప్పాలి? దేవుడే చెప్తాడు. కాబట్టి యోసేపుకు ఆ రీతిగా అడగటానికి గల నమ్మకం ఏంటంటే, వారు కళలు చెప్తే ఆ భావాన్ని దేవుడు నాకు చెప్తాడు. ధైర్యం, ఎంత ధైర్యం, ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం ఉండాలండి. ఆ కళ నాకు చెప్పండి, కళ భావం చెప్పుట దేవుని వశం కదా అంటాడు. సో ఇద్దరు కళలు చెప్తారు. ఒకసారి నేను చదువుతాను, గమనించండి. మొదటి వ్యక్తి పానదాయకుల అధిపతి, అంటే కబ్బేరర్. నా కళలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉంచబడను, ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉండెను, అది చిగురించి ఉన్నట్టుండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెల నుండి పళ్ళు పండి ద్రాక్ష ఫలము దాయను, మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను, ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చితిని అని కళను అతనితో వివరించి చెప్పారు. అప్పుడు యోసేపు దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును, నీవు అతనికి పానదాయకుడివై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదవు. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుంచి నన్ను బయటికి రప్పించము, ఎందుకనగా నేను హెబ్రీల దేశం నుంచి దొంగిలబడితిని, అది నిశ్చయము, మరియు ఈ చెరసాల్లో నన్ను వేయుటకు సహా ఇక్కడ సహా నేనేమీ తప్పు చేయలేదని అతనితో చెప్పాను. సో మొదటి కళ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, పానదాయకుల అధిపతి అనగా కబ్బేరర్. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా కూడా గిన్నె అందించువాడు, జ్ఞాపకం ఉందండి. అనగా ఆ గిన్నె అందించువాడు ఏం చేయాలంటే, ఆ రాజుగారు పానీయం చేసే పానీయాన్ని తానే స్వయంగా సిద్ధం చేసి, అతని కళ వచ్చింది, కళలో ద్రాక్ష 3 తీగలు, అందులో ద్రాక్ష గుత్తులు, వాటిని తీసుకొని తానే స్వయంగా పానీయం చేసి పిండి తానే స్వయంగా ఆ రాజుగారికి అందించి. సో దెర్ వాజ్ ఎ పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ పర్సనల్ కన్సర్న్. వేరే వాళ్ళు చేసింది కాదు, తానే స్వయంగా చేశాడు. తానే ద్రాక్ష గెలలోంచి ద్రాక్ష పళ్ళు తీసుకుని వచ్చి తానే రసం చేసి తానే పిండి. ఎందుకంటే రాజుగారు తినే ప్రతి భోజనం కూడా టెస్ట్ చేయబడతాయి. పానదాయకుల అధిపతి మొదటగా తాను తాగాలి, అది కూడా రాజుగారు ఎదుటనే తాగాలి. ఏమైనా విష ప్రయోగం అయితే ముందు వాడు చావాలి. కాబట్టి ఆ పరిస్థితిలో స్వయంగా తనకు తానుగా సిద్ధం చేశాడు. సో రెండో వ్యక్తిని మనం చూద్దాం. 16వ వచనం, నేను కలగంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉంచెను, మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధముల పిండి వంటలు ఉండెను, పక్షులు నా తల మీద ఉన్న ఆ గంపలో నుండి వాటిని తీసుకుని తినుచూ ఉండెను. ఆ భోజనం సిద్ధం చేశాడు. 3 గంపల భోజనము. 3 గంపల్లో పై గంప ఎవరిదండి? రాజుగారు. సో పై గంపలో ఉన్న రాజుగారి భోజనాన్ని ఎవరు తింటున్నారు? పక్షులు తింటున్నాయి. అనగా ఎవరు పడితే వాళ్ళు తింటున్నారు. సో హీ వాజ్ నాట్ టేకెన్ మచ్ కేర్. రాజుగారికి సిద్ధపరచవలసిన భోజనం విషయంలో శ్రద్ధ వహించిన వాడు కాదు. ప్రత్యేకమైన భోజనాన్ని సిద్ధం చేయడానికి బదులుగా ఆయన మరి ఎవరు పడితే వాళ్ళు ఆ పక్షులు వచ్చి ఆ ఆహారాన్ని తిన రీతిగా 3 గంపల్లో బహుశా ఒకటి కిందది తన పర్సనల్ అయిండొచ్చు, 2వ గంప పనివారిది అయిండొచ్చు, 3వ గంప రాజుగారిది స్పష్టంగా వ్రాయబడింది. కాబట్టి రాజుగారి గంపను జాగ్రత్తగా పెట్టాలి. సో దట్ వాజ్ ద రీజన్ వై పానదాయకుల అధిపతి విడిపించబడతాడు.
భక్ష్యదాయకుల అధిపతి చంపబడతాడు. సో ఆ తర్వాత అతను విడిపించబడ్డ వ్యక్తి యోసేపును జ్ఞాపకం చేసుకున్నాక మర్చిపోతాడు. 40వ అధ్యాయము 23వ వచనంలో అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకున్నాక అతని మరిచిపోయాను. సో ఈ సందర్భంలో ఒక వాస్తవాన్ని, ఒక సత్యాన్ని యోసేపు జీవితం నుంచి నేను మీకు బోధించాలని, లేకపోతే తెలియచేయాలి, రివీల్ చేయాలని తలస్తున్నా. యోసేపు 17 సంవత్సరాల వయసులో కలలు కన్నాడు. దాదాపు 9 సంవత్సరాలు పొతిఫర్ ఇంట్లో ఉన్నాడు. 17 + 9 ఎంతండి? 17 + 9 26 years. ఆ తర్వాత 2 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు. సో 28 years. ఆ తర్వాత 41వ అధ్యాయం 46వ వచనంలో రాజుగారి మందిరంలో అధికారిగా నియమించబడ్డప్పుడు యోసేపు వయసు 30 సంవత్సరాలు, 30 years. From 17th year when he had a dream, ఆ రోజు నుంచి దాదాపు 13 సంవత్సరాలు యోసేపు వివిధ స్థాయిల్లో ఆయన పరీక్షించబడుతూ, పరిశోధించబడుతూ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. సో ఈ 13 సంవత్సరాల్లో ఒక విషయం ఏంటంటే, యోసేపును దేవుడు గమనిస్తూ ఉన్నాడు. He was under the observation of God. Before he was made a prince over the kingdom of Egypt, Joseph was under the observation of God. దేవుడు గమనిస్తున్నాడు. రెండవది, దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ఎక్కడ పెట్టబడ్డా అక్కడ దేవుడు దీవిస్తున్నాడు. మూడవది, శోధన కలిగిన దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. నాలుగవది, దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దేవుడు ఏ స్థాయికి యోసేపును తీసుకుని వెళ్ళాలో ఆ స్థాయికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఫైనల్లీ దేవుడు హెచ్చిస్తున్నాడు. ఈ 5 అంశాలు ఒక్కసారి మన జీవితానికి మనం పరీక్షించుకుంటే, యోసేపు లాంటి టెంప్టేషన్స్ కానీ, శోధనలు కానీ, ఆ స్థితిగతులు కానీ మన జీవితంలో రావాలి, వచ్చాయి, లేవు అని కాదు నేను మాట్లాడు. కానీ దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు, దేవునికి మనము సమర్పించబడ్డప్పుడు, దేవునికి విధేయత వ్యక్తపరిచినప్పుడు, దేవుడు మనకు ఆయన నియమించిన ఆ స్థాయికి తీసుకునే వెళ్ళేంత వరకు కూడా దేవుడు నిన్ను గమనిస్తూ ఉంటాడు, దీవిస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు, సిద్ధపరుస్తూ ఉంటాడు. అల్టిమేట్లీ ఒక్కొక్క స్థాయి నుంచి ఒక్కొక్క స్థాయికి హెచ్చిస్తూ ఉంటాడు. సో ఫ్రమ్ పిట్ టు ప్రిజన్, యోసేపు జీవితంలో దేవుడు ఏ క్షణాన కూడా విడిచిపెట్టలేదు. ప్రతి చోట కూడా దేవుడిని యెహోవా అతనికి తోడై ఉన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్. దేవునికి యోసేపుకు మధ్య ఉన్న ఆ స్పిరిచువల్ రిలేషన్షిప్ ఒకసారి మనం ఆలోచిస్తే చాలా 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 ఆశీర్వాదకరమైన, ఆనందకరమైన జీవిత అనుభవాలు మనము నేర్చుకోవాల్సినవి. అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుడు వివిధ రకాలైన పరిస్థితుల నుంచి మనం ప్రయాణం చేస్తుంటాం. గమనించాలి, దేవుడు గమనిస్తున్నాడు. దేవుడు ఎప్పుడూ వదిలిపెట్టలేదు. నీ కరోనా రావచ్చు, కోవిడ్ రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. We are under the observation of God. దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. నువ్వు ఒంటరిగా ఉన్నా, 1000 మందిలో ఉన్నా, 10 మందిలో ఉన్నా, దేవుడు గమనిస్తున్నాడు. సో విత్ దిస్ I conclude today's lesson. తండ్రి నాయన, మీకే స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ దినం నాయన మేమందరం ఇక్కడ చేరి నాయన మాత్రం మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించినందుకు మీకే స్తోత్రం నాయన. పాస్టర్ గారి ద్వారా మీరు మాతో మాట్లాడినారు నాయన. మా తండ్రి, మా ప్రభువు యేసు యొక్క అనుభవాల్ని మా తండ్రి నాయన మాకు నాయన పాస్టర్ గారు ఎంతో చక్కగా విషదపరిచారు నాయన. మా తండ్రి, ఏ విధంగా అయితే నాయన మీరు నాయన యోసేపుతో తోడుగా ఉన్నాడు, యోసేపుని పరీక్షిస్తూ ఉన్నాడు
ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు నాయన మా తండ్రి. ఆయన మాతో ఉన్న స్థితికి తీసుకెళ్ళారు, అదంతా మేము తెలుసుకున్నాం నాయన. నాయన మా తండ్రి, మా పాస్టర్ గారు ఇంకా బలపరచండి తండ్రి నాయన. ఆయన ద్వారా మాతో మాట్లాడమని మేము వేడుకుంటున్నాం తండ్రి. పాస్టర్ కావాల్సిన ఇంకా చక్కటి పరిజ్ఞానం, బైబిల్ పరిజ్ఞానాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించి నాయన మా తండ్రి, ఆయన వల్ల మాత్రం మేము మీ యొక్క నాయన మాతో నిగూఢమైన సత్యాల్ని, బైబిల్లో నిగూఢమైన సత్యాలు తెలుసుకొని నా తండ్రి నాయన మా ప్రభా, వాటిని ఆయన మాకు అన్వయించుకొని మేము కూడా నాయన బిడ్డలుగా ఉండే విధంగా నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన పాస్టర్ గారు నాయన మా తండ్రి నాయన తన డ్యూటీస్ లో నాయన బయటికి వెళ్ళి వచ్చుగా నాయన ఆయనకు తోడుగా ఉండండి నాయన, కాపాడి రక్షించండి తండ్రి. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. వ్యంకుడిని దీవించండి నాయన. ఇంకా నాయన మా ప్రభా ఒక హాస్పిటల్ ఇంకో హాస్పిటల్కి వెళ్ళి ఉన్నారు నాయన, ఆయన తోడుగా ఉండి నాయన కాపాడి రక్షించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినమున మా తండ్రి ఎంతమంది అయితే ఈ క్లాసులు అటెండ్ అయ్యారో వారందరిని దీవించి ఆశీర్వించమని, మా అందరిపై నాయన మీ హస్తం ఉంచి దీవించమని, మరి ఒకసారి నాయన మేమందరం కలిసి స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించవాలని యేసు అతి శ్రేష్టమైన నామమును బట్టి మిక్కిలి వినముగా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన వాక్యాభిలాషులకు వారి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు సదాతో నిండుగాక. ఆమేన్.